యావరేజ్ అండి మూవీ అయితే యావరేజ్ ఉంది. ఫ్రెండ్స్ తో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ ఉంది, సెకండ్ హాఫ్ కూడా పర్లేదు బాగానే ఉంది. తన యాక్టింగ్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ పార్ట్ నేను చూడలేదు, సెకండ్ పార్ట్ చూసాను యాక్చువల్లీ. సో పర్లేదు మూవీ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ తో వస్తే ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో కొంచెం కష్టం. ఓకే పర్లేదు, యావరేజ్, అంత సూపర్ ఏం లేదు మూవీ. అంతేం లేవండి, అంటే ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేస్తుండే, అంత భయం ఏం లేదు. సో పర్లేదు. తన యాక్టింగ్ ఇంకా సూపర్ అసలుకి. వర్షిస్ యాక్టింగ్ కూడా పర్లేదు. బట్ ఓవరాల్ అయితే 3.5 కి రేటింగ్. ఎలా ఉందన్నా వదలట్టు? ఒక్క నిమిషం, డైరెక్ట్ కాల్ చేస్తున్నా. అశోక్ అన్న ఇట్టు కొట్టేసావన్నా. అసలు నిజంగా చెప్తున్నా, గురువారం రోజు నువ్వు సినిమా రిలీజ్ చేసి దమ్మున్నోళ్ళ లెక్క నిరూపించావు. సినిమా బోధల్ 1 అంటే బోధల్ 2 మామూలు వేరే లెవెల్ ఉంది, క్రేజీగా ఉందన్న. అసలు థియేటర్ దగ్గర కూడా మనది అడావుడి ఉంది అనమాట. అసలు మామూలు టికెట్లు అయితే దొరికాయన్నా. డైరెక్టర్ చెప్తాడు. ఓకే ఓకే, మీ ఛానల్ ఓకే. డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నా. సినిమా చాలా బాగుంది భయ్య, విజువలైజ్ గా మాత్రం కేక్ అనమాట. బోధల్ 1 చూసినాక బోధల్ 2 సినిమా అసలు క్రేజీ అంటే ఎవరు ఊహించలేరు, అలా ఉంది సినిమా. మాత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అలాగే నిజంగా తమన్నా గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. అంటే అన్ని గ్లామరస్ రోల్ చేసింది. అంటే చూసాం కానీ ఇట్లా ఇంత యాక్టింగ్ పరంగా కానీ వేరే లెవెల్లో చూపించింది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే డైరెక్షన్ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ నెక్స్ట్ లెవెల్ భయ్య. ఇంకొకటి చెప్పాలి భయ్య, ఈ సినిమా అంతా ఒక లెవెల్ అయితే నిజంగా చెప్పాలంటే తిరుపతి గారి క్యారెక్టర్ వైజ్ అయితే చాలా విలన్ గా, నిజంగా అరుంధతి సినిమాలో మనం ఎలా అయితే తీసుకున్నాం సోనస్ ఉంది, అంతకు మించి ఉంది మన ఉంది. చాలా బాగుంది. అసలు తమన్నా గారు ఏంటంటే ఇంటర్వెల్ బిఫోర్ వస్తారు ఇంట్రడక్షన్, ఆ ఇంట్రడక్షన్ కానీ ఇంట్రడక్షన్ నుంచి తర్వాత ఎండింగ్ వరకు కానీ చాలా బాగుంది. క్లైమాక్స్ ఒక 15 మినిట్స్ ఉంటుంది భయ్య. అసలు తమన్నా గారు యాక్టింగ్ కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ వేరే లెవెల్ అనిపించింది. అసలు క్రేజీ ఉంది భయ్య. అంటే సినిమా అయితే వదల అనేది మనం ఫస్ట్ హాఫ్ ఎట్లా అయితే పార్ట్ 1 ఎలా ఎంజాయ్ చేస్తాం అంతకు మించి అయితే ఎంజాయ్ చేస్తారు. విజువలైజేషన్స్ అయితే బాగున్నాయి భయ్య, చాలా బాగుంది. మంచి సినిమా, అసలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. బాగుందన్న, చాలా బాగుంది. వదిలేట్టు చింపేశారు. అర్థం కాల. యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయి. తమన్నానే హారర్ కాదు, థ్రిల్లరే. మీకు బాగా నచ్చిన బాగుందన్న. మొత్తం తమన్నా అంటే ఓన్లీ తమన్నానే, లేకపోతే ఎవరు వేరే వాళ్ళు కూడా? తమన్నా బాగా చేసింది యాక్టింగ్, ఇట్లా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఏమైనా ఉన్నాయా? సస్పెన్స్ థ్రిల్లింగ్ అంటే బాగుంది. తమన్నా యాక్టింగ్ మంచిగా చేసింది, బాగుంది. తీశారు అంటే కథ పరంగా చూసుకుంటే ఓకే. అంటే ఒక దేవుడికి శుద్ధ శక్తులు కదా, కానీ ఎక్కువ లాస్ట్ వరకు కూడా శుద్ధ శక్తే గెలుస్తూ వచ్చింది. అంటే 10 సినిమాలు ఇంటర్వెల్ తోటే అది ఆగిపోద్ది. కానీ ఇందులో ఏంటి, దేవుడే ఓడిపోతాడేమో అని ప్రతి ఒక్కరికి కలిగింది. ఇంటర్వెల్ దాకా వదల 2 చాలా బాగుందండి. ఇందులో నేను యాక్ట్ చేశానని నేను చెప్పడం కాదు, కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ సినిమా ఇది. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఏం నచ్చిందని ప్రతి ఏదండి, ఇప్పుడు ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక సినిమా. దీంట్లో ఏం నచ్చింది అంటే మనకి మీరు ఆ భావంతో చూడాలి. ఫస్ట్ థియేటర్కి వచ్చేటప్పుడే సినిమాను విమర్శిద్దాం అనే ఒక ఆలోచనతో కాకుండా సినిమాను చూద్దాం అనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే వస్తారో మీకు ఆ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అద్భుతంగా అండి, అద్భుతంగా. అంటే ఇంతవరకు మీరు ఆవిడని గ్లామర్ రోల్లో చూశారు, ఇప్పుడు మీరు ఆవిడని ఆధ్యాత్మికమైనటువంటి రోల్లో చూస్తున్నారు. సో ఇక ముందు కూడా ఆవిడకి ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా రాయడానికి ఇది ఒక పునాది అని చెప్పచ్చు. సో మంచి ఎక్స్పీరియన్స్. ఏంటమ్మా లేదు, చాలా బాగుంది. మీరు ఫస్ట్ మీరు థియేటర్స్కి రండి, మీరు కూడా చూడండి. మీ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది, చాలా బాగుంది.